రామచంద్రుడి యొక్క త్యాగం కోదండాన్ని. కోదండము అంటే కోదండ రాముడు. ఈ కోదండాన్ని చేతిలో పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన కోదండ రాముడు అంటారు ఆయన్ని. దీనికి వైకుంఠంలో శాగంగము అని పేరు. దీనికి స్వామి యొక్క పంచాయుధాల్లో ఈ ధనస్సు శాగంగము అంటారు. ఈ శాగంగం యొక్క గొప్పతనం చాలా విశేషమైనది. మన యొక్క గోదాదేవి కూడా ఈ శాగంగం యొక్క శగవంశి అంటే శాగంగం యొక్క బాణాల యొక్క వంశంతో కొనవాలి అని మన తిరుపతిలో కూడా మన గోదాదేవి పాట పాడింది. ఏమిటి యొక్క గొప్పతనం అంటే రాముడి ఎంత ధర్మాత్ముడో రాముడి యొక్క ఆయుధాలు కూడా ఆభరణములు ఆయుధములు కూడా ఇవి. స్వామి యొక్క ఆయుధములు ఆభరణములు కూడా ఎప్పుడు స్వామి యొక్క చేతులు ఎప్పుడు ఉంటాయి. దాని యొక్క ఆయుధములు ఏమిటి అంటే ఈ రామచంద్రుడి యొక్క ఆయుధం ఈ శాగంగము. రావణాసుడి యొక్క లంకకి వెళ్ళినప్పుడు రావణాసుడితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ శాగంగము అక్కడ ఉపయోగించాడు రామచంద్రుడు యుద్ధానికి. కానీ ఆ రామచంద్రుడు రావణాసుడిని చంపడానికి కూడా చూసేవాడు కాదట. ఆయన్ని శిక్షించి ఏదో నొప్పి చెప్పి రక్షిద్దామనే చూసేవాడట. కానీ ఈ చేతిలో ఉన్న శాగంగం ఎటువంటిది ఆలోచన, అయ్యో ఈనాళ్ళు మన అమ్మని బాధ పెట్టిన రావణాసుడిని ఎప్పుడు వదిలిద్దామా అన్నట్టుగా ఆలోచనతో కుతూహలంగా ఉండేదట ఈ శాగంగం. అందుకని ఎప్పుడైతే ఆయన రాముడి ధనస్సు ఎత్తి పెట్టాడో ఈ పట్టుకోవడం వర్షంలాగా వెళ్ళిపోయాడు. ఈ బాణాలు వేసింది రాముడు ఒక్క బాణం కాస్త 100, 1000, 1,00,000 కోట్ల కింద ఒక బాణం కాస్త కోట్ల బాణాలు వెళ్ళిపోయి ఆ రావణాసు యొక్క ఒళ్ళు జల్లిడైపోయేట్టుగా కొట్టేసిందండి ఆ శాగంగం. అంటే దీని యొక్క యాజ్ఞాదివాడ శ్రవణాశ్రవణం చేదాంతుని చిత్త భయాన్ని అయ్యా భవంతి దేఖ్యాత బాణవర్షి అన్నారు. శత్రువులను జయించడంలో ఈ బాణం కాస్త వర్షంలాగా వెళ్ళిపోతుంది. బాణవర్షి శాగంగం సహా సగమహాప్రపంచే అని మనకు శాగంగాన్ని మనం కొనియాడాలి. కాసేపు మంగళాశాసనం చేసినప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ మన మంగళాశాసనం చేద్దాము. ఆ రాముడి యొక్క ధనసు వెళ్ళేటప్పుడు ఒళ్ళంతా జల్లెడైపోతుండే ఆ రాముడు అన్నాడట, ఈ ధనసును చూశాడట. చూస్తే బాణం వేసినప్పుడు ఈ నాడి ఈ చుట్టూ రౌండ్గా ఉంటుంది, వదిలినప్పుడు దగ్గరికి వస్తుంది. ఎప్పుడు చూసినా రౌండ్గానే ఉంటుంది తప్ప అసలు నాయి దగ్గర రావడం లేదట. ఎప్పుడు రౌండ్గానే ఉంటుంది. అంటే బాణాలు ఎలా వెళ్తే వర్షంలాగా వెళ్ళిపోతున్నాయి. ఆ శాగంగం గొప్పదనం చూసి రావణాసుడు ఏమన్నాడట, అయ్యయ్యో ఏమిటి రామచంద్రుడు అధర్మ యుద్ధం చేస్తున్నాడా, ఏమిటి ఇన్ని బాణాలు వచ్చేస్తున్నాయి, నా ఒళ్ళంతా జల్లెడైపోతుంది అనుకున్నాడట. ఈ జల్లెడైపోవడంతో ఆ రావణాసుడు ఉన్న చేతిలో ఉన్న 10 చేతుల్లో ఉన్న ఆయుధాలు అన్ని పోయినాయి. ఈ బాణాలు ఏం చేస్తున్నాయి, వెళ్ళిపోతుంటే అన్ని ఆయుధాలని తెక్కొట్టేసి చేస్తుంటే చేతులు ఆయుధాలు లేవు. ఆయుధాలు లేకపోతున్నా బాణాలు ఆగటల్లా ఈ వచ్చేస్తుండే బాణాలు ఒంటి మీదకి ఆగిపోదాం అనుకున్నాడు. వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. నుంచోడానికి యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు, ఆగిపోవడానిక వెళ్ళనివ్వడం ఈ బాణాలు. ఏమిటిది నా పని, రాముడు అధర్మ యుద్ధం చేస్తున్నాడా అన్నట్టుగా ఆలోచించాడట. ఆలోచించి అయ్యయ్యో రామచంద్రుడు అధర్మ యుద్ధం చేయండి, రాముడు రామ విక్రమ ధర్మస్వరూపుడు రామచంద్రుడు అధర్మ యుద్ధం చేయడే, ఏమిటిది నిగాయుధుడు నా మీద బాణాలు వస్తున్నాయి ఇంకాను అని అనుకున్నాడ. లేదు రాముడు అధర్మయుద్ధం చేయడు, నాలోనే ఏదో లోపం ఉండుంటుంది అని రావణాసుడు ఒక శత్రువు అయి ఉండి రాముడి మీద యుద్ధానికి వచ్చి రాముడు కీర్తించాడు. రావణాసుడు రాముడు ధర్మాత్ముడు, రాముడు అధర్మయుద్ధం చేయడు, నాలోనే లోపం ఉంటుంది అని తన చేతులన్నీ చూసుకున్నాడట. ఇటు చేతులు అటు చేతులు చూసుకునేటప్పటికీ ఈ ధనస్సులు ఎన్ని బాణాలు ఏమి చేసినవి, ఈ రావణాసుడు చేతిలో ఉన్న ధనస్సు ఈ చాపం అంటారు దీన్ని. ఈ ధనస్సు చాపం అని లేవు, ఇది పిడి, ఇది మధ్యని పట్టుకున్నాడు. ఈ బాణాలు కాస్త ఆ పైది కింద 2 కొట్టేసింది. చేతులు పిడి ఉండిపోయింది. అది ఆయుధం కాదు, కానీ చేతులు ఆయుధం కింద ఉండిపోయింది. ఈ ఆయుధం చేతిలో ఉండడం వల్ల ఈ బాణాలు కాస్త రాముడి యొక్క బాణాలు అని ఒళ్ళు గొల్ల చేసేస్తున్నాయి. అప్పుడు చూసుకున్నాడు చేతులు ఒక చేతిలో ఉండిపోయింది ఈ పిడి. ఎందుకు పనిచేస్తుంది, యుద్ధం చేయడానికా పని చేయదు, పాగిపోవడానికా పని చేయదు. చచాల చాప, ఈ చేప ఇది చచాలం అంటే ఎందుకు పనికి కానీ చేప ఇది ధనస్సే అవడానికి చచాల అంటే ఎందుకు పని కానీ ఈ చేపని విమోచ వేగ అని ఎప్పుడైతే చచాల చేపంచ విమోచ వేగ అని ఎప్పుడైతే ఇలా వదిలాడో ఆ శాగంగం యొక్క ధనస్సు యొక్క బాణలు అలా ఆగిపోయింది.
రాముడి యొక్క ధర్మం ఎటువంటిదో అటువంటి అంట. ఎందుకు స్వామి ఎందుకలా వెళ్ళిపోతున్నావు అని రాముడు ఈ ధనస్సుని పట్టుకున్నాడట. దానం ఉపయోగించేటప్పుడు ధనస్సు ఉపయోగించాలి కానీ పట్టుకోవడం ఏమిటంటే రాముడి యొక్క అభిప్రాయం లేకుండానే బాణాలు వెళ్ళిపోతున్నాయి. అంటే ఏమిటి, ఏదన్నా బాగా ఆకలిగా ఉన్న సింహం పడుకుని నేసింది అనుకోండి, ఏం తింటుంది? ఈ ఎలకలో ఏదో కుందేలు తింటుందా? కుంభస్థలాన్ని కొట్టి దాని యొక్క మెదడు తింటుంది. అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా ఆ కుంభస్థలాన్ని కొట్టి తింటుందట. అలాగే అటువంటి రావణాసుడు కనబడితే రాముడి యొక్క అభిప్రాయం లేకుండానే ఆ బాణాలు కాస్త వెళ్ళిపోయాయంట. ఎప్పుడన్నా ఒక యజమానికి నమ్మకమైన మనిషి ఉన్నాడు అనుకోని, ఒక సేవకుడు ఏమంటాడు, వాడు తన యజమాని బాధ పెట్టిన వాడిని అవతల వాడు యజమాని అన్నాడా అవతల వాడు చెట్టు బాధేస్తాడు. యజమాని బట్టి అంతలో శిక్షించాలి అనుకోడు, కానీ సేవకుడు మాత్రం ఉండవు. ఏమండి ఈ విషయం నన్ను పట్టించుకోకండి, కాసేపు ఆగండి మీరు అని సేవకుడు వెళ్ళి యజమానిని బాధ పెట్టిన శత్రువుని చెట్టు బాధేస్తాడు. అలాగే అమ్మని బాధ పెట్టిన రాముడు శిక్షించాలని అనుకోకపోయినా రాముడి యొక్క చేతిలో ఉన్న శాగంలో ఆ బాణాలు వర్షాలుగా వెళ్ళిపోయి ఆ రావణాసుడిని నాది ఇటు తాగబోనివ్వకుండా ఇటు యుద్ధం చేయనివ్వకుండా చేసేయడం. అటువంటి శాగంగం ఇది. అటువంటి శాగంగం ఏం చేస్తుంది? మనకి స్వామి యొక్క పంచాయుధాల్లో ఈ శాగంగం ధనస్సుని మనం వేడుకోవాలి, అన్ని ఆయుధాలు వేడుకోవాలి. ఎందుకని? స్వామిని వేడుకోవడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన భక్తుల్ని వేడుకుంటే అందరూ కూడా ఒక ధనస్సు అనుకోకూడదండి, చేతులు ఆయుధాలు అనుకోకూడదు. చాలా మంది భక్తులు భగవంతుని ప్రేమించి నీకు ఆయుధం కింద అయిపోదా, నీకు పట్టు వస్త్రం కింద అయిపోదా, నీకు పాత చెప్పుల కింద అయిపోదా అని భక్తులందరూ కూడా స్వామికి సేవకులుగా అయిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక వస్తువుతోటి ఒక ఈ అన్ని మెటీరియల్తో తయారు చేసింది కాదు. ఒక భక్తుడు స్వామికి శాగత్వం కింద, సుదర్శనం కింద, పాండిత్యం కింద, నందకం కింద, ఖడ్గం కింద, కౌమోదకం కింద ఇలాగ ఆయుధాలన్నీ కూడా స్వామి యొక్క ఆభరణాలు ఆయుధాలు కింద అయిపోయినాయి అన్నమాట. అందుకని ఒక అందరూ వెనక కూర్చుంటే మంగళాశాసనం చేయడానికి శాయంగం యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ అందరూ మంగళాశాసనం చేసుకుందాం. మీకు అందరూ మీద పడకూడదు, ఎందు బయట నుంచోవాలి, ఎక్కువ లోపల కాదు, ఈ బయట నుంచుకుంటూ చేసుకుందాం మనం. ఆచార్య దివ్య గురుగలే చేస్తాం.